మనము ఏంటంటే కిడ్నీ రెండు ఫెయిల్ అయినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీని అంటే పిగ్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. సో అది ఆర్టిఫిషియల్ కిడ్నీని మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది ఎలా పనిచేస్తుంది అంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు పిగ్ని తీసుకునే కిడ్నీ దాన్ని జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది ఆర్టిఫిషియల్ కిడ్నీ కాదు, అది న్యాచురల్ కిడ్నీయే. అంటే ఒక శరీరంలో ఉంది, మనిషి బదులు ఒక జంతువుని తీసుకున్నాం తప్పితే అది కూడా ఒక న్యాచురల్గా దాని పుట్టుకతో వచ్చిన కిడ్నీస్. సో నేటివ్ కిడ్నీస్ అంటాం వాటిని. ఓన్లీ సంతతి మారింది, పిగ్ బదులు మన బాడీలో ఉంటుంది తప్పితే ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క పరమార్థం ఏంటంటే మనం గాల్లోంచి ఒక కిడ్నీ తయారు చేయాలి. అంటే ఏ జంతువుని హానిపరచకుండా, దాన్ని గాయపరచకుండా, దాని ప్రాణం తీసుకోకుండా మనం కిడ్నీ తయారు చేయగలగాలి. తయారు చేస్తే ఏమవుతుంది, ఏ వ్యక్తిని కూడా మనము ప్రాధేయపడటం కానీ, కాళ్ళ వెళ్ళబడటం కానీ, లేక ర్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీ ర్యాకెట్ ఎక్కడ ఉందా, శ్రీలంకలో ఉందా, మాల్డీవ్స్లో ఉందా, అక్కడ వెళ్ళిపోదాం, అలాంటి ఫీచర్స్ లేకుండా చూద్దాం. ఒక కిడ్నీ తీసేసినా సరే ఆ వ్యక్తి బాగానే ఉంటాడు అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే డొనేషన్ ఇచ్చిన వాడు చనిపోతే అసలు ఆ ట్రాన్స్ప్లాంట్కి అర్థం కూడా లేదండి. ఎందుకంటే డోనర్ అనేవాడు హెల్తీ పర్సన్, ఒక త్యాగమూర్తి కింద భావించవచ్చు. నాలో ఒక కిడ్నీని ఇచ్చినా సరే నా సొంత వాడిని బతికించుకుంటా అనే ఆశతో అటువంటి ప్రేమతో ఇస్తున్నాడు. కాబట్టి ఇతను క్షేమంగా ఉండాలి, అతను ఇచ్చిన కిడ్నీ కూడా బాగుండాలి. ఓకే. సో ఈ కిడ్నీని బాడీలో తీసుకుంటున్నాం, కానీ మనం ల్యాబ్లో తయారు చేసే ప్రయత్నమే ఆర్టిఫిషియల్ కిడ్నీ. అంటే అక్కడ కిడ్నీ లేదు, ల్యాబ్లో స్టార్ట్ విత్ దెర్ ఇస్ నో కిడ్నీ. కానీ మనం చేసే ప్రయోగాల వల్ల, మనం చేసేటువంటి అతుకుల బొంత వల్ల ఒక కిడ్నీ తయారు కావాలి. ఆ కిడ్నీని మనిషిలో పెట్టి అది పనిచేయాలి. ఎంత అద్భుతం! అలా చేస్తే ఇక మనుషులు కానీ జంతువులు ఎవరిని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. పెట్టిన కిడ్నీ మనం ఎక్కడ పెడుతున్నాం, నేటివ్ కిడ్నీ అయినా మనం తయారు చేసే ఆర్టిఫిషియల్ కిడ్నీ అయినా సరే అదే పొజిషన్లో పెడుతున్నాం. ఎక్కడ పొత్తికడ భాగంలో పెడుతున్నాం అండి, బొడ్డుకి ఒక సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ పెడుతున్నాం. పెట్టినప్పుడు అది బాగానే పనిచేస్తుంది. ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేశారు చాలామంది అడుగుతారండి. ఎందుకంటే పనికిరాని ఇన్ఫెక్టెడ్ కిడ్నీస్ దగ్గర మనం పోకూడదు. మనం పెట్టే కిడ్నీ కొత్తది, అది కూడా వల్నరబుల్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక వర్జిన్ ఏరియాలో తీసుకెళ్ళి బ్లాడర్కి దగ్గరగా పెడతాం, ఉన్న రక్తనాలను కలిపేసుకొని ఆ కిడ్నీ పనిచేస్తుంది. ఒకసారి తీసామనుకోండి కిడ్నీ మనిషి నుంచి, ఇది ఎవరి నుంచి తీశారని చెప్పడం చాలా కష్టం. ఇది స్త్రీ నుంచి తీశారా, పురుషుడి నుంచి తీశారా, జంతువు నుంచి తీశారా తెలియదు. కానీ దాంట్లో ఉన్న యాంటీజెన్స్ వల్ల మ్యాచింగ్ అనేది ఉంటుందండి. తల్లి నుంచి ఇచ్చింది అంటే గుడ్ మ్యాచింగ్, బ్రదర్ ఇచ్చాడు తక్కువ మ్యాచింగ్, బయటవాడు ఇచ్చాడు అసలు నో మ్యాచింగ్. కాబట్టి ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఇప్పుడు తయారు చేసిన ఈ కిడ్నీస్ అన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీస్. ఎలా తయారు చేస్తాం చూద్దాం. కిడ్నీ బాగా పనిచేసిన ఎలా తెలుస్తుంది, ఆ ప్రదేశంలో స్కాన్ చేస్తే తెలుస్తుంది, లేక అది పోసే యూరిన్ వల్ల తెలుస్తుంది. కానీ ఈ కిడ్నీలో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎలా ఉంటుంది, మామూలు కిడ్నీ అంత సైజే ఉంటుందండి. ఒక పిడికిల్ బిగిస్ ఎంత ఉంటుంది అంత కిడ్నీ ఉంటుంది, మనకు అంతే ఉంటుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీ కూడా అదే సైజులో ఉంటుంది, కానీ దీనిలో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అదేంటి చూద్దాం. కిడ్నీ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఫిల్టర్ చేయాలండి. అంటే మురికి పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ చేసి బయటకు పంపించేసేయాలి. రెండవది, ఫిల్టర్ చేసిన లిక్విడ్లో ఏమైనా పనికొచ్చేమైనా ఉన్నాయనుకోండి, ప్రోటీన్స్ కానీ అవసరమైనటువంటి ఎలక్ట్రోలైట్స్ కానీ వాటర్ కంటెంట్ కానీ రిటర్న్ తీసుకోవాలంటే తీసుకుంటుంది. సో అందుకు 2 చేంబర్స్ తయారు చేశారు. ఆర్టిఫిషియల్ కిడ్నీ 2 భాగాలు. ఒకటి ఇది హిమో ఫిల్టర్ అంటారు, రక్తాన్ని ఇది ఫిల్టర్ చేసేస్తుంది. ఫిల్టర్ చేసి కంప్లీట్ ఫిల్టరేషన్ అయిన తర్వాత రెండో చేంబర్లకు పంపుతుంది. ఈ చేంబర్ రీఅబ్జార్ప్షన్ చేంబర్, దీన్ని బయోఫిల్టర్ అంటారండి. అదేం చేస్తుంది, లోపల ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చూసుకుంటుంది, pH చూసుకుంటుంది, అవసరం వెనక్కి తీసుకుంటుంది. మరి ఇందులో ఏముంది అంటే, ఏ వ్యక్తికి అయితే కిడ్నీస్ ఫెయిల్ అయినాయో ఆ వ్యక్తి కూడా కిడ్నీస్ ఉంటాయండి, పనిచేయకుండా ఉన్నాయి, కానీ ఒక 10% సెల్స్ అందులో ఉంటాయి. ఆ సెల్స్ బయటకు తీసుకొని వాటిని ల్యాబ్లో పెంచి దీనికి ఒక పూతలాగా పూసేస్తే ఇది కూడా ఒక బయోఫిల్టర్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఇలాంటిది చక్కగా పనిచేస్తుందని, దీని సైజు కూడా కరెక్ట్గా అంత పొజిషన్ ప్లేస్లో పెట్టడానికి అవకాశం ఉందని మాలాంటి సర్జన్ మేము 100 ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఈ కొత్తగా చేసినా సరే ఆ నాళాలు కలపడమే తప్పితే సైజ్ ఇస్ సేమ్, టెక్నిక్ ఇస్ సేమ్. కాబట్టి నార్మల్ కిడ్నీ తీసుకున్నా, ఆర్టిఫిషియల్ కిడ్నీ తీసుకున్నా సర్జికల్ ప్రొసీజర్ సేమ్. కాబట్టి అందులో ఉన్నటువంటి అబ్జార్ప్షన్ టెక్నిక్ చూపిస్తాం. నానో ఫైబర్ టెక్నాలజీ, మనకు తెలిసి ఈ తుక్కుగూడ సైడు నానో పార్క్ అని ఉందండి. మనకు ఎక్కువ మంది తెలియకపోయినా అందులో ఏం జరుగుతుంది అంటే, ఒక ఫిల్టర్ని 10⁻⁹ అంటే అంత పల్సడ్ ఫిల్టర్స్ వందలాది వేలాది లైన్లకు పెడతారు. పెట్టినప్పుడు దానిలో పాస్ అయినటువంటి ఫ్లూయిడ్ ఏది కావాలంటే అది తీసుకోగలుగుతుంది, ఏది కావాలంటే అది వదిలేయగలుగుతుంది. అలాంటి గ్రేడియంట్ పెడతారు లోపల. కాబట్టి నానో ఫైబర్ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క 2వ చేంబర్ ఉంటుంది. ఆ చేంబర్ ద్వారా ఇక్కడ చూడండి, ఆ ఫైబర్లో ఉన్నటువంటి అనేక ఇట్లాంటి మైక్రోఫిల్మ్స్ ఉంటాయి. ఇవన్నీ పొందుపరిచి ఒక చేంబర్ తయారు చేస్తారు. ఆ చేంబర్లో పడిన తర్వాత దానికి తెలుస్తుందండి ఈక్విలిబ్రియం ఏది కావాలి ఏది వద్దు అనేది దాంట్లో ప్రీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. కాబట్టి సెకండ్ చేంబర్ తర్వాత వచ్చినటువంటి ఆ యూరిన్ పనికిరాని యూరినే అది చక్కగా పేషెంట్ పోసేస్తుంటాడు. బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు దీన్ని. చూడండి, పై చేంబర్ ఏమో హిమో ఫిల్టర్, ఇందులో బ్లడ్ ఫిల్టర్ అయింది. రెండో దాంట్లో రీఅబ్జార్ప్షన్ అయింది, ఆ తర్వాత బ్లడ్ రిటర్న్ అయింది, ప్యూరిఫైడ్ బ్లడ్ వచ్చింది, యూరిన్ నార్మల్గా పోసుకున్నాడు. ఇలాంటివి కనీసం అమెరికాలో
ఆస్ట్రేలియా, మన దేశం కూడా జరుగుతున్నాయి. ఒక 600 కిడ్నీస్ ఆల్రెడీ ఇంప్లాంట్ అయి ఉన్నాయి. వీటి యొక్క లైఫ్ స్పాన్ 3 to 5 years మధ్యలో ఉన్నాయి. ఒక 10 years కల్లా, అంటే ఇంకో 2030 కల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి. సో ల్యాబ్లో తయారవుతున్నాయి కాబట్టి ఏ మనిషికి కూడా ర్యాకెట్ కానీ మోసం కానీ చేసుకునే అవకాశాలు లేవు. ఓన్లీ ఖర్చు ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా చూస్తుంటే ఒక 10 lakhs వరకు ఒక కిడ్నీ తయారు చేయడానికి అవసరం అవుతుందని. కాబట్టి అలాంటిది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తే 3 to 4 lakhs మధ్యలో ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. గవర్నమెంట్ కూడా రీంబర్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మా జనరేషన్లో ఇంకో 5-10 yearsలో మేము చక్కగా ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని మనుషులు మేము ఈ విధంగా మేము ట్రాన్స్ప్లాంట్ మాకు భయమే అండి. వీళ్ళు ఎక్కడ అబద్ధం చెప్తున్నారో, వీళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ తెచ్చారో, ఇది ఎట్లా ఫోర్స్ డాక్యుమెంట్ ఏమో అనే డౌట్ లేకుండా వాళ్ళ సర్జన్స్ కూడా ప్రశాంతంగా చక్కటి టెక్నిక్తో పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు